హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఓరియో కేక్ అయితే చేసేద్దాం. అసలు ఓరియో కేక్ ఎందుకు చేయాలి, అసలు ఏమిటి స్పెషల్ అనుకోవచ్చు. ఈరోజు అయితే ఫాదర్స్ డే. ఈ వీడియో చేసిన అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. మేమైతే అండర్ 200లోనే ఐటమ్స్ కొనేసి కేక్ అయితే చేస్తాము. మేము కేక్ చేసినట్టు మా డాడీకి తెలియదు. మా డాడీకి అసలు ఏం చెప్పలేదు. ఆ రూమ్లో అయితే మా డాడీ అయితే వర్క్ చేసుకుంటున్నారు. అసలు మేము కేక్ చేస్తున్నాం అదేమి మా డాడీకి అయితే తెలీదు. ఇప్పుడైతే మా కేక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకైతే చూపిస్తాను. లెట్స్ వాచ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీరు చూసేస్తున్నారు కదా. మనం చేసుకునేది ఓరియో కేక్ కాబట్టి త్రీ డైరీ మిల్క్స్ అండ్ 4 ఏమో ఓరియోస్ అండ్ 1 రూపీస్ది బ్రెడ్ ప్యాకెట్. నెక్స్ట్ ఏమో మేము ఇక్కడ షుగర్ వాటర్ అయితే పెట్టేసుకున్నాము. ఈ 3 బౌల్స్లో ఇంకా ఏమేమి వేయాలో వేసేసి మీకు చూపిస్తాం, ఓకేనా? సో ఇప్పుడైతే మా అక్క అయితే చింపేసి అయితే బౌల్లో అయితే వేసేస్తున్నాము ఓరియో బిస్కెట్స్. అయితే చాలా ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని అయితే ఓన్లీ 2 వేస్తున్నాము. సో ఇప్పుడు ఈ డైరీ మిల్క్ని అయితే మేము పీసెస్గా చేసేసి బౌల్లో వేసి డబల్ బాయిల్డ్ మెథడ్ అయితే చేసేసి ఇవైతే బాగా కరగబెట్టేస్తాము. ఇది క్రీమ్ ఉండాలి కాబట్టి. ఎస్ గాయ్స్, ఇప్పుడు ఈ 3 డైలీ మిక్స్ అలాగే చేసేస్తాను. 20 రూపీస్ కొనుక్కున్నాం. మీరైతే 10 రూపీస్ పైన కొనుక్కోవచ్చు. మా దగ్గర మేము షాప్కి వెళ్తే 10 రూపీస్ లేవన్నారు, అందుకే మేము ఇంకా 20 రూపీస్వి కొనేసామన్నమాట గాయస్. ఇప్పుడు ఇదైతే పాపం మా చెల్లికి చింపడం రావట్లేదు. మరి సో మా చెల్లికి చింపడానికి రావట్లేదు కాబట్టి నేను ఏదో తీస్తానని చెప్పేసి తీస్తున్నా. సో ఇవైతే అలాగో పీసెస్ చేయాలి కాబట్టి అయ్యో కవర్ పడిపోయింది. ఇవైతే పీసెస్ చేసుకుంటే మనకి త్వరగా మెల్ట్ అయిపోతాయి. ఇలాగైతే నేను ఇంకా పీసెస్ అయితే చేసేసుకుంటున్నాను. మా చెల్లి తీసేసింది నీట్గా ఉండుద్దని, నా చేతిలోంచి లాగేసుకొని దాన్ని తీస్తుంది. ఏదైతే పీసెస్ అయితే చేయాలి కదా, మరి పీసెస్ అయితే చేసేసాము ఆల్రెడీ. దీంట్లో ఏంటైతే మనం అయితే ఒక సపరేట్గా 4 పీసెస్ తీసేయాలి. డెకరేషన్ పైన ఈ 4 పీసెస్ పెట్టడానికి పక్కకు పెట్టేసుకోండి. ఇవైతే ఇంకా మెల్ట్ చేసాం పదండి. నేను పొయ్యి దగ్గర తీసుకెళ్ళకూడదు కాబట్టి తీసుకెళ్ళట్లేదు. ఫోన్ అంతా ఆడ గ్యాస్ అయిపోయింది. ఇదిగోండి ఫైర్ అయితే వెలుగుతుంది అలాగా. దీంట్లోకి అయితే నార్మల్ బయట వాటర్ అయితే మేము వేసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే నార్మల్గా బయట వాటర్ వేసుకుంటాం మేము, ఎందుకంటే మేము పైన పెడతాం కాబట్టి సపోర్ట్కి ఓన్లీ మెల్ట్ కాబట్టి. అయితే హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం తీద్దాం, ఓకేనా? వాటర్ అయితే అలా మరుగుతున్నాయి. నేనైతే గ్యాస్ దగ్గర తీసుకెళ్ళట్లా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో మేము మిల్క్ కూడా యాడ్ చేసేస్తున్నాం. కొంచెం క్రీమ్ ఎక్కువ రావాలి కాబట్టి చాలే. ఇదిగోండి ఇక్కడ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడైతే వాటర్ అయితే బాయిలింగ్ అయిపోతున్నాయి. మా చెల్లిని ఇంత పట్టుకోవద్దండి అంటే పట్టుకుంటుంది. అంటే చూసారా, దీంట్లో అయితే మా చెల్లి పెట్టేసింది. కొంచెం ఇది తగ్గిద్దాం గ్యాస్ అయితే తగ్గించేసాను. అందుకే ఇంకా మనకి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. ఇదైతే ఇక్కడ మెల్లమెల్లగా మెల్ట్ అవుతుంది. ఇదైతే మెల్ట్ అవ్వాలి కాబట్టి, త్వరగా క్రీమ్ రావాలి కాబట్టి ఇదైతే మేము తీసేస్తున్నాం. ఇంకా ఇదైతే కొంచెం బాగా మెల్ట్ అయింది. ఇలా కొంటే చాలు మనకి. ఇంకెక్కువ క్రీమ్ కావాలి, నేను కొంచెం పాలైతే చిన్నగా యాడ్ చేస్తాను అంతే గాయ్స్. అయితే ఇది ఇక్కడ తీసేస్తుంది, క్రీమ్ వేసి ఇక్కడ అయితే పెట్టేస్తుంది. సో ఇదో క్రీము ఇవన్నీ ఇలా వచ్చేస్తుంది గాయ్స్. ఎందుకంటే ఇక్కడైతే చాలా బిస్కెట్స్ వచ్చినాయి. వీటితో మనం పౌడర్ చేసి కేక్ పైన డెకరేటివ్గా వేసి ఎందుకు తీసినామంటే క్రీమ్స్ నేమ్ రాయడానికి. దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసి, అంటే లైట్గానే క్రీమ్గా ఉండాలి కాబట్టి. ఎక్కడైతే ఇది రెడీ, ఎక్కడైతే ఇది రెడీ. సో ఇంకా తీసేస్తున్నాను అలాగా. త్వరగా అయిపోవాలి వీడియో, అంటే టైం కూడా అయిపోతుంది. మేము నైట్ చేస్తున్నాం కాబట్టి కదా. అవి కూడా దీంట్లో వేసేసి మీకైతే చూపిస్తాను లాస్ట్లో ఎన్ని వచ్చినాయి.
ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు ట్విస్ట్ వరకు చూస్తుంది. తో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు అన్నీ అయితే 2 కట్టుకుంటాయి. బిస్కెట్స్ అయిపోయినాయి. సో ఈ బిస్కెట్స్ ఈ బౌల్లో చాలేదని చెప్పి దీంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాం, చాలా ఉన్నాయి కాబట్టి. సో మొత్తం 40 రూపీస్ బిస్కెట్స్ క్రీమ్ అయితే ఇంత వచ్చింది.